వాడే మాటలు, పాడే పాటలు, కథానాయకుడు ఆడే ఆటలు, కథానాయకి పెట్టే పోట్లు, పాత్రలు పడే పాటలు కేవలం కల్పితం. జీవితం అనేది దమ్ బిర్యానీ అయితే అందులో కష్టాలు దాల్చిన చెక్క లాంటివి. తినడానికి వేస్ట్ అయినా దానివల్లే టేస్ట్. టైం బ్యాడ్, ఈరోజు నాకు మొక్కొస్తుంది అనుకుంటే చెక్కొచ్చింది. రే తొట్టే, జై తొట్టి విజయ్. ఏమా ఫిజికల్గా ఫస్ట్ టైం అనుకుంటా, పెళ్లి చూపులోకేనా? రే ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావురా? రిలాక్స్ రిలాక్స్, టోటల్ రిలాక్స్. తెలుసురా నువ్వు రణబీర్లో యానిమల్ అని. అదే యానిమల్లో రణబీర్ అని. ఏమైంది రా? ఫస్ట్ టైం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నంత టెన్షన్గా ఉంది మావా. ఊరుకో, ఇప్పుడు ఏమైందని? ఏమైనా చచ్చిపోయావా? బాగానే ఉన్నావుగా. అమ్మాయి ఓకే చెప్పకపోతే ఇంకో అమ్మాయి. డార్లింగ్, ఇదేమన్నా ఇన్కాగ్నిటో సెర్చ్ అనుకుంటున్నావా? నెక్స్ట్ కొట్టంగానే అన్లిమిటెడ్ పేస్ రావడానికి మ్యాట్రిమోనీ సైట్స్ రా. ఆల్రెడీ 10 boys కి 7 girls అంట. అందులో లవ్ మ్యారేజ్లు, క్యాస్ట్ బ్యాగేజ్లు, ఏజ్ ఇన్ఫర్మేషన్లు, వేజ్ కన్ఫర్మేషన్లు, జాతకాలు మ్యాచ్ అయ్యి ఫ్యామిలీస్ మ్యాచ్ అయితే 5 months తర్వాత ఫిల్టర్ అయిన ఆప్షన్ రా అది. సెట్ అవుతులే, ఓవర్ థింక్ చేయకు మావా. నువ్వు ఓవర్ చేయకు మావా. నీకేం తెలుసురా బ్యాచులర్ కష్టాలు? నీకేం తెలుసురా బ్యాచులర్ కష్టాలు? ఎంతకు తెగించావురా రే? అమ్మ వాళ్ళు చూసిన అమ్మాయితో చాట్ స్టార్ట్ చేసి హాఫ్ డే కూడా కాలేదురా, అప్పుడే కమిటీ స్టేటస్ లోకి దోసేస్తావరా? అసలు నీకు మనసు అనేది ఉందారా? చూస్తావా 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 చూస్తావా? ఎవరో ఆ అమ్మాయా? అవును మావా. పేరేంటో? స్వప్నిక. స్వప్నిక తాటిపాలెం. స్వప్నిక తాటిపాలెం. ఏజ్ 27, కంపెనీ 7/11, డాగ్ ఎక్స్పైర్డ్, బాబు రిటైర్డ్, ఇంట్లో వాళ్ళ అమ్మాయి మోస్ట్ రిక్వైర్డ్, హౌస్ నెంబర్ 121, ఉండేది ఆస్టిన్. ఈటీవీ న్యూస్ రీడర్లాగా అంత కరెక్ట్గా చెప్పేసావు మావా. మావా కాదు ద్రోహి. వదలరా. మ్యాట్రిమోనీ ఏదైనా పోనీ మందే. ఏ అమ్మాయి అయినా మన ప్రొఫైల్ చూసి ప్రొసీడ్ అవ్వాల్సిందే. నేను మోస్ట్ వాంటెడ్ ఎన్ఆర్ఐ బ్రహ్మచర్ణని తెలుసు కదరా. దండంరా దూత. అలా అనుకున్న కారణాల వల్ల స్వాప్ కూడా డ్రాప్ అయింది. స్వాపా అంటే స్వప్నిక? యా, నేను ముద్దుగా అలాగే పిలిచేవాడిని, క్యూట్ గర్ల్. చచా, మూడంతా పోయిందిరా. 3 పోయిందని కూర్చుంటే 3 కింద 30 వస్తాయి. మూసుకుని చేసుకో, 3 అంతా అదే వస్తుంది. ఇంకేడే మర్చిపోయా, నెక్స్ట్ బిగ్ బాస్ వస్తున్నాడు మావా. ఈసారి చూడాలి మావా క్యాండిడేట్స్ ఎవరు వస్తారో. మరి నీ క్యాండిడేట్? నా క్యాండిడేటా? మర్చిపోయి చచ్చా. 30 దాటింది కదా, కాగ్నిటివ్ చేంజ్. ఫోన్ ఏది? వాడి అమ్మాయి వచ్చేసిందంట. వాళ్ళ అక్క మెసేజ్ చేసింది, నీ పిల్ల లేదు పెళ్లి లేదు రియాలిటీకి దిక్కులేదు కానీ రియాలిటీ షోస్ అంట. పోరా మావా. రే మావా, ఆల్ ది బెస్ట్ ఆఫ్ ద లక్ మావా. ఏమైందిరా? సూర్యకుమార్ యాదవ్ డక్అట్ అయి పెవిలియన్కి వస్తున్నట్టు అలా వస్తున్నావు? భయంగా ఉందిరా. ఆ అమ్మాయి కదా ఉండాలి. రే ఆపు, ఎక్కువ మాట్లాడేస్తానేమో మావా. ఎక్కువ మాట్లాడుతున్నావు, అదేదో అక్కడ మాట్లాడు. కుదిరితే మాటలు కంప్రెస్ చేయి, అవసరమైతే ఎక్స్ప్రెస్ చేయి. చొక్కా చింపేసుకునైనా సరే ఇంప్రెస్ చేస్తే సెట్ అయిపోవాలి గుంట. నైట్ జానీ డానియల్స్ వేసేద్దాం. అరే అది జానీ వాకరు, ఇది జాక్ డానియల్స్ రా. 2 కలిపేస్తే ఏ సర్టిఫికేట్ కంటెంట్ అంటారా? పరోటా. అదే పరోట. సరే ఇదిగో, ఆ అమ్మాయి మాటల్లో ఏదో ఇన్పుట్ క్యాచ్ చేసి ఇమీడియట్గా అవుట్పుట్ చూపించే పని అయిపోద్ది. తగ్గేదేలే మావా. మోటివేషన్ సరిపోవట్లేదు మావా. నువ్వేమన్నా మహేష్ ఏం అనుకుంటున్నావంటారా మోటివేట్ చేయడానికి? రాజా, ఉన్నదే 2 ఆప్షన్స్, ఎస్ ఆర్ నో. రెండింటికి ఈక్వల్ ఛాన్సెస్, డిఫరెన్స్ 1 inch, 1 bloody inch. రాజా, నువ్వు జస్ట్ రాజా. మరేంటి దిల్ రాజా? నువ్వు ఫైనాన్షియల్గా కూడా అంతంత మాత్రమే. ప్రకాష్ రాజా.
ఏయ్ నువ్వు మరి అంత విలువను కాదురా ప్రభాస్ రాజా. ఆయన డార్లింగ్ సూర్కోర్రై. మరే రాజు చెప్పరా, నువ్విచ్చిన హైప్కి బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాను. మాస్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, రాజాది రాజా, రన్ రాజా రన్. నీ టైం నడుస్తుందిరా, అనుభవించు రాజా. ఏయ్, 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 ఏయ్. నా మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది, ఎందుకంటే ప్రేమంటాలో తమన్నలాగా చిత్తకొట్టేయ్. ఏ అక్క కాల్ చేస్తుంది, మళ్ళీ చేస్తాను. ఓ రాధ, ఆ పిల్లగాడు వైట్ షర్ట్ లో వస్తుండంట, గుర్తుపడతావా? అక్క అట్లీస్ట్ తన ఫోటో అయినా చూపించాలి కదా అక్క. ఎందుకు? పళ్ళు బాలేదు కళ్ళు బాలేదు అనిసోళ్ళు చెప్పనిక డైరెక్ట్ గా వస్తుండగా చూడు. బాబు బంగారం, మేము ఆల్రెడీ కలిసినాం. 6 digit సాలరీ ఉంది, 600K వర్త్ హౌస్ ఉంది, లోపల 6 pack కూడా ఉండే ఉంటది. 6 cents కూడా ఉండాలి కదా. 6 cents ఉంటే నిన్నెట్లా భరిస్తాడే? అందుకే అసలు కామన్ సెన్స్ లేనోడనే సెలెక్ట్ చేసినాం. ఈ పటికి వచ్చేస్తుంటాడే మన సింగిల్ స్టార్. సార్ వచ్చారు. నాన్న ఫోన్ చేద్దాం. సరే నేను మళ్ళీ చేస్తానక్క. ఒసే ప్లీజ్ జాగ్రత్త. ఈజీగా నచ్చేస్తా. మనం జస్ట్ రాజా కాదు, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా, ద ప్రిన్స్. నాన్న హాయ్ హాయ్. నాన్నగారు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టేయండి. నేను ఎలా అయినా పడేసి ఇప్పుడు మండీ షేర్ చేసుకుని తర్వాత లైఫ్ షేర్ చేసుకోవాలి. లైఫ్ సెట్. హాయ్. హలో రాజ్. చిచే ప్రిన్స్. యా ఆల్రెడీ చూశాను. ఓ అదా, అంటే జస్ట్ బోర్ కొడుతుందని ఏదో అలా. వీడెవడో ఇండోర్లో గోగుల్స్ పెట్టుకున్నాడు, కళ్ళు దుబ్బ గడి కూర్చున్నారు అనుకుంటున్నారు కదా. కాదు, నిజంగా కాదు. అంటే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అక్కడే కూర్చుంటాను అనమాట. ఆ ప్లేస్మెంట్తో ఉన్న అటాచ్మెంట్, యునో. ఓ సెంటిమెంట్. యా ఓకే కదా, క్లియర్ కదా. బాబు ఓ మండి తెచ్చా అమ్మా, షేర్ చేసుకుంటాం. ఇక్కడ మండి ఉండదు, ముందు మెనూ చూసుకో. హే ఎప్పుడు తీస్తారు? యూజువల్గా ఇక్కడ మండి ఫేమస్, అన్యూజువల్గా ఫేమస్ ఐటమ్స్ తీసేస్తుంటారు. వెయిటర్స్ కూడా కొత్త అనుకుంటా, ఈ రొమాంటిక్ వెయిటర్. ఎందుకలా? అంటే హోటల్ మేనేజ్మెంట్లో అదో స్ట్రాటజీ అనమాట. అంటే ఎనీవే, ఏమన్నా డిసైడ్ అయ్యారా? అంటే జస్ట్ ఇప్పుడే కదా మీట్ అయ్యాం. నేను అడిగింది మెనూ గురించండి. ఓ 1 కాఫీ. ఉందో లేదో చూసుకొని అయితే బెటర్. అమ్మయ్యా ఉంది. ఆర్డర్ సార్. బాబు ఓ పిజ్జా గ్లూటెన్ ఫ్రీ, ఓ కాఫీ షుగర్ ఫ్రీ. నేను అడిగి కాకుండా ఫ్రెష్గా ఉంటే తీసుకొచ్చి. అంటే నాకు కొంచెం హెల్త్ కాన్షియస్ అనమాట. మీరు కావాలంటే వేసుకోండి షుగర్. షూర్, జస్ట్ ఎ మినిట్. యా అఫ్ కోర్స్, అర్జెంట్ ఏం లేదు. బాత్రూమ్ అటు లెఫ్ట్లో అటు. థ్యాంక్స్. చిచ్చే, ఆ అమ్మాయికి తెలీదారా? ఎవడరా నువ్వు? నువ్వెవడివిరా? వీడి మనసురా. నేను తొట్టిగాడి మనసుని చెప్పాడుగా. నా మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది, ఎందుకంటే ప్రేమంటాలో తమన్నలాగా చిత్తకొట్టేయ్. వాడు క్యాజువల్గా అంటే నువ్వు విజువల్గా వచ్చేస్తావా? వస్తాం.
ఆడికి ఎవరితో నీ డామినేట్ చేస్తాంటే నువ్వేం మాట్లాడవే అదే మనసు. వాడు ఆల్రెడీ ఏదో కమిట్ అయి ఉన్నాడు కదరా, వదిలేసి. బాగా అయింది. ఎరా పిల్ల నచ్చిందా? బా పంచాయతీ పెట్టాల్సిందే. ఏదైనా సాంగ్ వేసుకోవాలనుందా? వేసుకో, పర్లేదు. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే ఉంటే ఉంది ఆపేసి. ఆయన గారు రైట్స్ తీసుకోకుండా సాంగ్ వాడితే కాపీ అని కాపీరైట్ చేస్తారు. రాజాజీ ఎవడరా నువ్వు? నీలాగ మనసు బే. అది చెప్పు ముందు గైడిదే. చెప్పా కదరా, ఆడిని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నా ఇష్టం రా. రేని పిల్లొచ్చింది. ఎలా స్టార్ట్ చేద్దాం? ఎలా స్టార్ట్ చేద్దాం ఆ? అంటే నేను కొన్ని క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసి తెచ్చాను. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి. పర్లేదు, ఇది జనరల్గా మీ గురించే. అయినా సరే ఇప్పుడు అంటే సరే అడగండి. ఏమడిగిద్ది? నైట్ మీరు ఏ టైం పడుకుంటారు? 8, 10, 12, 2. 8 అంటే స్ట్రిక్ట్ అనుకుంటుందేమో. మరీ 2 అయితే షిట్ అంటదేమోరా. యావరేజ్ 12 చెప్దాం. 12. అప్పటివరకు ఏం చేస్తారు? దయాల్ని తోలుతారా? బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మీకు వీటిలో ఏదంటే ఇష్టం? పిజ్జా, బిర్యానీ, శాండ్విచ్, పాస్తా? నన్ను అడుగుతావేంట్రా? నీ ఫ్రెండ్ అడుగు. బిర్యానీ అంటే మరీ మాసం ఉంటుందేమో. ఏం చూస్తున్నాడు? పాస్తా అంటే మరి క్లాస్ అనుకుంటామరా. శాండ్విచ్. ఓ, మరి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు? ఓకే పోనీ ఏ శాండ్విచ్ ఇష్టం? శాండ్విచ్ మసాలా. ఆ? లా శాండ్విచ్ మసాలా తో ఏం చేసినా అని తినేస్తాను చిటికెలు. అన్నాయే. నెక్స్ట్ క్వశ్చన్, మీ హాబీస్? బుక్స్, మూవీస్, స్పోర్ట్స్, ట్రావెల్? ట్రావెల్ అంటే దుబారా అనుకుంటుందేమో. ఈజ్ ఇట్? అక్కడ అడుగు. స్పోర్ట్స్ అంటే దొబ్బేరా అంటదేమో రా. గర్ల్స్ మ్యాక్స్ స్పోర్ట్స్ ఫాలో అవ్వరు కదా. ఇట్స్ పాసిబుల్. మూవీస్, బుక్స్. హలో, నాకు ఓ ప్యాషన్ ఉంది. ఏంటది? నేను మూవీస్ గురించి ఓ బుక్ రాశాను. అబ్బా, ఆ బుక్ నేమ్? ఆ బుక్ ని బేస్ చేసుకునే ఓ మూవీ తీద్దాం. మీరు డైరెక్ట్ మూవీ చూసి తెలుసుకోవచ్చు. అన్ని హాల్లోనే. ఆ మూవీ టైటిల్ అయితే ఎక్సైటింగ్ గా ఉంది కదా టైటిల్. ఇప్పుడు కొన్ని క్విక్ క్వశ్చన్స్. ఫోకస్. ఓకే. మంత్లీ శాలరీ ఏం చేస్తారు? సేవ్ చేస్తారా, షేవ్ చేస్తారా? మీతో షేర్ చేసుకుంటాను. నాతో షాపింగా, ఫ్రెండ్స్తో సిట్టింగా? స్వెట్టింగ్ అంటే టెన్షన్ కి హైపోథెటికల్ క్వశ్చన్. మై బాయ్. మా ఫ్యామిలీయా, మీ ఫ్యామిలీయా? న్యూక్లియర్ ఫ్యామిలీ. ఓకే, మీరు ఇంట్రోవర్టెడా, ఎక్స్ట్రోవర్టెడా? పవర్టెడ్ అంటే పైసలు. మీరు ఏది ఫాలో అవుతారు? హిందూయిజమా, ఏతిజమా? పవనిజం. హోమ్ ఫుడ్డా, బయట ఫుడ్డా? ఇష్టమండి. మీకు నేను ఓకేనా? పాస్ అండి. సారీ అండి, నో పాస్. ఎవరైనా ఓకే. చిచ్చే, మీరైతే ఎప్పుడైనా ఓకే. ఎందుకంత కన్ఫ్యూజన్? అంటే రిజల్ట్ పాజిటివా నెగిటివా అని కోవిడ్ టెస్ట్ అప్పుడు కూడా ఎంత టెన్షన్ పడలేదు తెలుసా మీకు? యాక్చువల్లీ మీరు చాలా మంచి వాళ్ళు. సాయిరామ్ అలవాటు అయిపోయింది అనుకోండి. అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ టైప్.
మనం వాళ్ళు వచ్చినంట. కానీ నాకు అల్లు అర్జున్ వద్దు. ఆ? అర్జున్ రెడ్డి లాంటి హస్బెండ్ కావాలి. ఏంటే మామ ఇన్పుట్ ఇచ్చింది. నువ్వు ఆగరా. హే, నేను ఆల్మోస్ట్ అర్జున్ రెడ్డినండి. మీరా? నాకు ఏ రకంగానూ మీరు అలా అనిపించట్లేదే. అవసరమైతే ఎక్స్ప్రెస్ చేయరా. హే చుబ్బే, జస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని యాక్ట్ చేశా అంతే. నాకు లేని అలవాట్లేదు, రాని రోగం లేదు. అన్నీ తాగుతా, ఎవరినైనా కొడతా. బాబు ఐస్ తీసుకురామ్మా. పిజ్జాలోకే కాదురా, ప్యాంట్లోకి. నీకు ఎందుకురా? నేను అనేది బ్యాడ్ హ్యాబిట్స్లో కాదండి, అంటే యాటిట్యూడ్ వైజ్. చొక్కా చింపేసుకున్నాను ఇంప్రెస్ చేయరా. బేబీ, అది ముందే చెప్పాలి కదా. నేను యాటిట్యూడ్కి ఆల్టిట్యూడ్ అంటాను. ఈ డ్రెస్ చూసి కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నేను మ్యాక్సిమం షర్ట్లెస్ తిరుగుతూ ఉంటా తెలుసా. అంటే అగ్రెసివ్గా ఉండమని కాదు. వర్స్ట్ బిహేవియర్. Sir, bill $52. మావా తగ్గేదేలే. 2 items $52 సార్. Yes. ఏం మాట్లాడుతున్నారమ్మా దట్ బోర్డ్. అబ్బా నథింగ్. కార్డు తీసుకో. వెళ్ళిపోయాడా? ఫైట్స్లో ఇవన్నీ కామన్ నాకు. అవుతుంది. నేను సరదాకే నెత్తి పగల్ It's okay. Cheers, no problem. పాగల్గాన్వా? జంప్. నేను చెప్పేది తిను. నేను అనేది అర్జున్ రెడ్డిలా ప్రొఫెషన్గా, ప్రాపర్టీలో, పర్సనాలిటీలో. తూచ్. ఏంటండి ఇది? మూవీలో ఒకేసారి ఫుల్గా చెప్పొచ్చు కదా, వెబ్ సిరీస్లో పాటలుగా చెప్తారేంటి? నువ్వు ఫుల్గా వినొచ్చుగా. ఊకే దిక్కులు చూసుకుంటా అటు ఇటు. అయినా అసలు అరేంజ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటారు? రేపు పెళ్ళయ్యాక డిఫరెన్సెస్ వస్తే? మనం ఓ పార్టీకి ఓటేసాం, కానీ వేరే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలా అని స్టేట్ వదిలేసి వెళ్ళిపోతాం ఏంటి? అడ్జస్ట్ అవ్వాలి కదా. నేనైతే అవ్వను. ఐ హేట్ మ్యారేజ్ సిస్టమ్. మరి ఎందుకు వచ్చారండి? అక్క ఫోర్స్ చేసిందని. అక్క ఫోర్స్ చేసిందని పెళ్లి చూపులకి, బావ ఫోర్స్ చేశాడని. ఆ? అదే పెళ్లి చూపుల సినిమాకి వెళ్ళిపోతారా? వద్దు. అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మీకు నాలాంటి కన్ను కూరలతో ఆడుకోవడానికి? అసలే ఏ మ్యాచ్ దొరక్క నేను ఎడుస్తుంటే కేబీసీ ర్యాపిడ్ ఫైర్లు అని చెప్పి ఏదో హెరాస్మెంట్లు. ఇఫ్ యూఆర్ ఫెమినిస్ట్, ఐఎమ్ మెన్. అతి చేయకండి, అది మేల్ షవనిస్ట్. ఏడే మేల్ షవనిస్ట్. పైగా చావమని ఫ్యాన్ వోల్డ్ బూతులు తిడతారా? నేను సూజే స్క్రూ చేస్తా, కోర్టులో మేనేజ్ చేసి మ్యారేజ్ చేసుకుంటా. ఎలా? అదిగో ఆ వెయిటర్ గాడే ప్రూఫ్. హే, నాకు సంబంధమే లేదు. అంతేరా, సాటి మగాడికి అన్యాయం జరిగితే ఏ మగాడు దొబ్బడెక్కడా? అందుకే మన బతుకులు ఇలా ఏడ్చాయి. బాబోయ్, క్రేజీ. బాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హే, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారండి? ఇదే నా పద్ధతి? పోనీ నేను సరే, మీ అక్కన ఎలా ఫేస్ చేస్తారు? నేను కాదు, నువ్వే ఫేస్ టైం చేసి మరీ చెప్పు నేను నచ్చలేదని. చెప్పకపోతే ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తా. అప్లోడా? అప్లోడే. జాతకం. ఎంట్రీలో బెంగాల్ టైగర్లో వచ్చినోడిని, ఎగ్జిట్లో టెంపుల్ బెగ్గర్లా చేసావుగా. నీ బాడీలో అసలు మనసు అనేది ఉందా? చూస్తావా? వద్దులే. డోంట్ వరీ, నా పని అవ్వగానే నీ వీడియో నీకు ఇచ్చేస్తా. ఏం చేసుకోవడానికి? మెమరీ బొక్క డిలీట్ చేయండి మేడం, మీకు దండం పెడతాను. బాయ్. అయ్యింది. కొంచెం అందమైన ఫేస్ని సింక్ చేయమంటే అండమాన్ కేసుని లింక్ చేసావు. నాకు అడ్డంగా మాట్లాడుతుంది అక్కడ. కన్ఫర్మ్ క్రిమినల్ నాన్న. బ్లాక్ మెయిల్, ఎక్స్ట్రాషన్, రేపు మర్డర్ తప్ప అన్ని చేసేసింది. బాబు షర్ట్ వేసుకోమ్మా, కస్టమర్స్ వచ్చే టైం అయింది. అసలు వెయిటర్ని వెయిట్ చేయించుకోండి, వెంటనే బిల్లు కట్టని చూడు. అదిరా నీ చేసిన తప్పు. నేనే ఓనర్ని. సారీ. జీవితం అనేది దమ్ బిర్యానీ అయితే కష్టాలు. ఏ ప్లీజ్ ఆ డైలాగ్ మళ్ళీ చెప్పకే.
ఓకే. ట్రైనింగ్ ఇచ్చాక మనం కుమ్మెత్తా ఉంటాడు. ఈ తొక్కలో పెరిచిపోయి ఈ పొక్కలో డ్రెస్ స్వప్నిక డార్లింగ్. ఇక్కడ ఉన్నవారా తొట్టిగా నీ హే వచ్చాడు. అనుభవించవర్ రాజా. ఏంట్రా సంయుక్త మీద చాతబడి చేసిన వాళ్ళ అలా తయారైపోయావు? ఇంతకీ పని అయిందా లేదా? బాయింద్రా. అంటే నీ మనసేదిరా? అంటే నీతోనే అదే జాగింగ్ వెళ్ళింది బా. ఓకే, జాయింగ్ వెళ్ళింది కదా. తర్వాత మరి నైట్ జానీ డానియల్స్ రేయ్